బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీ టార్గెట్ గా నార్త్ అండ్ సౌత్ ఏరియాలో 50 చోట్ల బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇరాన్ పై తీవ్ర స్థాయిలో ఏకపక్షంగా యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్ అదే స్థాయిలో తన దేశాన్ని రక్షించుకునేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ప్రతీకారంగా దాడులకు దిగడం ఖాయమని, అది జరుగుతుంది అనేది కన్ఫామ్ అయిన క్రమంలో ఇజ్రాయెల్ ముందస్తు జాగ్రత్తలు ప్రకటించింది. దేశాన్ని లాక్డౌన్ చేసింది. ఇరాన్ నుంచి వచ్చే యుద్ధ విమానాలు, మిసైల్స్, రాకెట్లను అడ్డుకునేందుకు, వాటిని గాల్లోనే ఢీకొట్టేందుకు, ప్రయాణికుల విమానాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అత్యవసరం ఎయిర్ స్పేస్ మూసివేసింది. ఈ ఎయిర్ స్పేస్ మూసివేతతో ఇజ్రాయెల్ దేశం పరిధిలోకి ఆకాశంలో ఎలాంటి విమానాలు తిరగడానికి అనుమతి ఉండదు. ఒకవేళ ఇజ్రాయెల్ దేశం పరిధిలోకి విమానాలు వస్తే వాటిని రాడార్ సిగ్నల్స్ అదుపు అందవు. దానికి శత్రువు విమానంగా భావించి వాటిని ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇజ్రాయెల్ దేశం మొత్తం స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నిటినీ మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులన్నింటినీ మూసివేసి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని ఆదేశించింది ఇజ్రాయెల్ సర్కార్. జనమంతా ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అత్యవసర సేవల కోసం బయటికి వచ్చిన వాళ్ళు ఏమైనా అనుమానమున్నా, దాడులు జరిగి ప్రమాదం ఉందని గ్రహించినా వెంటనే సమీపంలోని బంకర్లలోకి వెళ్లాలంటూ సైరన్లు మోగించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. మరోవైపు ఇరాన్ దాడులకు పూర్తి సందిగ్ధత ఉండాలని సైన్యాన్ని ఆదేశించింది. దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది.